Praise the Lord. Very good morning. So thank you so much for taking your time to join our today's discipleship training program. We'll start our training with the word of prayer. ప్రార్థన పూర్వకంగా దేవుని సహాయంతో ఈ రోజు ట్రైనింగ్ మనం స్టార్ట్ చేద్దాం. ఎవరైనా పాస్టర్ గారు చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ఎవరైనా ప్రార్థన చేస్తారా? కృపా సత్య సంపూర్ణటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటా. మహోన్నతుడివి, మహాగణుడివి, సర్వోన్నతుడివి, సృష్టికర్తవి, జీవితానికి స్తోత్రాలు. మధ్యాహ్న ప్రభా పరిశుద్ధ దేవుడై మమ్మల్ని ప్రభా ఈ గత వారం అంతా కాపాడి ఈ యొక్క నూతన సారీ, మీరు నెట్వర్క్ తయారు కాగలిగినట్లు నీ యొక్క మహాకృప చేత మమ్మల్ని నింపి నడిపించమని బ్రతిమలాడుచున్నాం. వినుబుద్ధి పుట్టించమని వేడుకొంచుంటున్నాం. హృదయమందు పదిలపరచమని వేడుకొంచుంటున్నాం. నానా ప్రభ, మేము వినుమట్టు మారం కాకుండా ఆ నిజముగా క్రీస్తుకు భయపడుతూ ప్రవర్తించడానికి మాకు సాయం చేయమని బ్రతిమలాడుచూ ఉంటున్నాం. నాన్న ప్రభా, ఈ యొక్క జూమ్ యాప్ ను కూడా నీకు చెప్పుకుంటున్నాం. ఎలాంటి అంతరాయం కలగకుండా అందరికి చక్కగా అర్థమయ్యేటట్లుగా ప్రభా నువ్వే ఈ యాప్ ని మీరు మేనేజ్ చేసి నడిపించమని బ్రతిమలాడుచుంటున్నాం. ఇంతవరకు ఎంతమంది అయితే నన్ను కలుసుకున్నారో వారిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఇంకా ఎవరెవరైతే సిద్ధపడుతూ ఉంటున్నారో లేక నాన్న ప్రభా వారు కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటున్న వారందరినీ కూడా ప్రభు నన్ను నడిపించమని వేడుకుంటున్నాం. ఆ కల్వారి శిలువలో నువ్వు చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకుని యేసయ్యా, నీవు కార్చిన రక్తాన్ని బట్టి నీకు స్తోత్రాలు, మరణ పునరుద్ధానం బట్టి నీకు స్తోత్రాలు, మాకు రక్షణ ఇచ్చినందుకే స్తోత్రాలు. నాన్న ప్రభ, మమ్మల్ని నన్ను పిలిచి నాన్న తండ్రి శిష్యులుగా ఉండడానికి మీరు నన్ను అనుమతించినందుకే నీకు వందనాలు స్తోత్రాలు. ఆ శిష్యత్వంలో ఈ తరిపిదు కార్యక్రమం బహుబలంగా మా ఇండియా ఫర్ క్రైస్ట్ సంఘాలను విరివిగా వాడబలను కృపను గురించమని వీటి కొరకు ప్రయాసపడిన ప్రతి బిడ్డని కరాలకు అప్పచెప్పుకుంటూ ఈ యాప్ ను మమ్మల్ని కరాలకు అప్పచెప్పుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరలోక తండ్రి. ఆమేన్. Amen. Amen. Thank you so much, Shana Duraina, for the quick prayer and the leading with the prayer. So ఇప్పుడు దాకా మనం 7 మంది ఉన్నాం, ఇంక్లూడింగ్ మీ. సో జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వనివ్వండి. సో టుడేస్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ది వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్, topic 22, solitude and silence. So when I'm studying this particular topic, it is very gives me very interesting topic in a spiritual life. ఒక ఆత్మీయంగా శిష్యుడిగా ఎదగడానికి ఈ టాపిక్ అనేది చాలా ఆశ్చర్యకరమైన రీతిలో దీన్ని నాకు నేర్పిస్తూ వస్తుంది. సో మనం ఈరోజు దేవుని యొక్క మెమొరీ వర్స్ చూసుకుందాం ఈ చాప్టర్కి సంబంధించి. ఈ యొక్క సాలిట్యూడ్, సైలెన్స్, దీని అర్థం ఏంటంటే ఒంటరితనము, సైలెన్స్ అనేది మనం చూడొచ్చు. సో ఏ విధంగా క్రైస్తవుడిగా లేదా దేవుని శిష్యుడిగా ఆత్మీయ జీవితానికి ఒంటరితనం అనేది అవసరం. బైబిల్ మనకు ఏం నేర్పిస్తుంది, డిసైపుల్కి ఇది ఎంత అవసరం, ఏకాంత సమయంలో దేవునితో గడపడం అనేది ఎంత ప్రాధాన్యత ఉందనేది ఈ టాపిక్ 22 యొక్క ముఖ్య ఉద్దేశం. సో మనం పేజీ నెంబర్ 197 తీసుకుంటే, సో ఐ రిక్వెస్ట్ ఓపెన్ యువర్ బైబుల్స్. I will quickly share my screen also with the topics. Okay, so ఐజయా చాప్టర్ 30, 15 వర్స్ చూద్దాం ఈ రోజుటికి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనం. ఐజయా చాప్టర్ 30, 15 వర్స్ చూద్దాం. సో ఎవరైనా బైబుల్ తీసింటే మేబీ యూ కెన్ చదవండి. ఇఫ్ నాట్ ఐఎమ్ ఆల్సో ఏబుల్ టు రీడ్ ఇట్. చదువుతారు. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరుకుండుట వలన రక్షింపబడెదరు, మీరు ఊరుకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. Praise Lord. Amen. So in English it says, right? So this is what the surviving Lord, the Holy One of Israel says, in repentance and rest is your salvation.
ఇన్ క్వైట్నెస్ అండ్ ట్రస్ట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. రెండు విషయాలు, రక్షణ, బలం. ఈ వాక్యంలో చూస్తే రిపెంటెన్స్ అండ్ రెస్ట్, తిరిగి రావడం వలన మనము తెలుగులో అయితే ఇట్లుంది, మనం ఏం చేయాలంటే మీరు మరలి వచ్చి ఊరకుండటం వలన రక్షింపబడుదురు. సో వీ హ్యావ్ టు రిపెంట్ అవర్ సెల్ఫ్, మనం చేసినటువంటి అపరాధాలు, తప్పులు, దేవునికి విరోధమైన కార్యాలు. సో ఈ 30 చాప్టర్లో పైన కొద్దిగా వెళ్ళినామంటే, సో ప్రాబబ్లీ ఫ్రమ్ 13-14 వరుసలో మనం చూసినప్పుడు వాళ్ళు మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారం చేసుకుంటుంది. సో దేవుడు ఏమైతే తను చేయమని చెప్పాడో, తను ఉద్దేశించి చెప్పాడో వాటిని తోసివేసి జనులు పక్కదావ వెళ్ళారు. సో ఆ కారణంతో దేవుడు అనేకమైనటువంటి పర్యాయాలు కఠినంగా ప్రవర్తించినప్పటికీ కూడా వాళ్ళ మీద ప్రేమ చూపి, ఇశ్రాయేలు ప్రజల మీద ప్రేమ చూపి అక్కడ వాళ్ళకి ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఊరకుండడి. సో ఇన్ రిపెంటెన్స్ అండ్ ద రెస్ట్ ఈస్ యువర్ సాల్వేషన్. మీరు అట్లీస్ట్ సైలెంట్గా ఉన్నట్టే మీరు మరలి రావడం, తిరిగి ఆయన సన్నిధికి రావడం, తిరిగి ఆయనతో సహవాసం చేయడం, ఇది గొప్ప రక్షణ మార్గం అనేది కూడా దేవుని వాక్యం చెప్తుంది. ఖచ్చితంగా దేవుని రక్షణ పొందుకోవాలి అంటే రిపెంటెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి క్వైట్నెస్ అండ్ ట్రస్ట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. దేవునితో ఏకాంతంగా గడపడం, లేదా దేవునితో మనము వ్యక్తిగతంగా సమయాన్ని వెచ్చించడం. సో ఇవన్నీ కూడా మనకు బలాన్ని చేకూరుస్తాయి, ఆత్మీయమైన బలం, శారీరకమైన బలం. సో ఈ మాటను బట్టి విల్ గో త్రూ టుడేస్ టాపిక్స్. సో ఏంటి ఈ సాలిట్యూడ్, ఈ యొక్క ఆథర్, ఈ గ్రంథకర్త మనకు ఏం బోధిస్తుంటున్నాడు అనేది మనం చూసినప్పుడు, ప్లీజ్ టర్న్ యువర్ టెక్స్ట్ బుక్స్ టు పేజ్ నెంబర్ 197. ఈ 197 పేజీలో we can see the introduction like this. Sorry, there are two things, right? Very very important. మనిషిని ఏ విధంగా మార్చివేస్తున్నాయంటే, కంప్లీట్గా ఇక్కడ ఈ ఫస్ట్ పారాగ్రాఫ్, సెకండ్ పారాగ్రాఫ్, థర్డ్ పారాగ్రాఫ్, ఐ విల్ జస్ట్ క్విక్లీ గివ్ యూ బ్యాక్గ్రౌండ్. టెక్నాలజీ అనేది మనిషిని చాలా ప్రభావితం చేస్తూ ఉంది. So there are two things, we are true, right? We are the most connected generation ever. Ours is the loudest culture in the human history. ఈ రెండు పాయింట్స్ను బట్టి ఇక్కడ ఈ ఆథర్ హైలైట్ చేస్తుంటున్నాడు. సో ఇక్కడ ఏం చెప్పబడింది అంటే, సో ద స్మార్ట్ ఫోన్స్ వాట్ వీ హ్యావ్ కరెంట్లీ ఇన్ అవర్ హ్యాండ్, సో విచ్ కెన్ డూ ఎవ్రీథింగ్, రైట్? మనం ఏమనుకున్నా, ఏం చేయాలనుకున్నా, మనతో ఎవరితో మాట్లాడాలనుకున్నా, అవి ఖచ్చితంగా మన ఫీలింగ్స్, మనం చెప్పాలనుకున్నది అవన్నీ కూడా చేతి నుంచే మనము ప్రపంచాంతో మనం మాట్లాడచ్చు. బహుశా ఇక్కడ చెప్పబడిన ఉదాహరణలు ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క మంచి మ్యూజిక్ వినాలి అంటే పాత రోజుల్లో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళడము, లేదా ఆ ప్రోగ్రామ్ అటెంప్ట్ చేయడము, ఆ సభలో వెళ్ళి కూర్చోవడము, ఇలా చేస్తే ఆ వ్యక్తిని మనం చూడగలం, వాళ్ళు వాయించే వాద్యాలను, వాళ్ళు చెప్పేటువంటి మ్యూజిక్ను, మాటలను మనం వినగలం. బట్ రోజులు మారిపోయాయి. సో వేర్ ఇన్ ది టెక్నాలజీ ఎరా. సో ఈ సాంకేతిక కాలంలో మనం కూర్చున్న స్థలంలోనే మనకు కావాల్సినవి అన్నీ కూడా వచ్చేస్తున్నాయి. అది తిండి నుంచి, బట్టల నుంచి, మ్యూజిక్, సినిమాలు, మంచి చెడు అన్నీ కూడా మన చేతుల్లో, మన దగ్గరికి వస్తుంటున్నాయి. కానీ ప్రశ్న ఏమడుగుతున్నాడంటే దేవుడు, ఇక్కడ ఈ ఆథరు, ఇవన్నీ బాగున్నాయి సరే, ఇక్కడ థర్డ్ పారాగ్రాఫ్లో మనం చూస్తే, ఇక్కడ నుంచి నేను హైలైట్ చేస్తున్నాను కదా, మీరు కూడా మీ టెక్స్ట్ బుక్లో చదవండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒక క్వశ్చన్ మనకి వేస్తుంటున్నాడు. ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి, మంచిదే, మనిషికి అవసరం. కానీ దాని నిజమైనటువంటి థర్డ్ ట్రూ ఏంటంటే, యాజ్ వి ఫాలో జీసస్ క్రైస్ట్, టు నో హిమ్ అండ్ హిస్ టీచింగ్స్, యాజ్ వి గ్రో టు బికమ్ మోర్ లైక్ హిమ్ ఇన్ క్యారెక్టర్, we must also do things Jesus did. యేసు ప్రభు ఏమైతే చేశాడో ఆ విధంగా చేయడానికి మనం కూడా పాటుపడాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి ఆయన రెస్ట్ తీసుకునేంత వరకు తను ఏ విధంగా తన జీవితాన్ని గడిపాడో ఆ విధమైనటువంటి క్యారెక్టరిస్టిక్స్ మనం కూడా కలిగి ఉండాలి. ఇది శిష్యుడికి చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు ఒక్క క్యారెక్టర్ను మనము, 1-2 క్యారెక్టర్స్ కదా, సాలిట్యూడ్ అండ్ సైలెన్స్,
ఈ రెండు క్యారెక్టర్లు యేసు ప్రభు జీవితంలో ఏ విధంగా ఉపయోగపడ్డాయి, బైబిల్లో ఎక్కడెక్కడ రాయబడ్డాయి, ఏమైతే జరిగి ఉన్నాయనేది నెక్స్ట్ పేజ్లో మనం చూస్తుంటున్నాం. సో ఇక్కడ వి మస్ట్ ఎంగేజ్ ఇన్ హోలీ హ్యాబిట్స్. ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నాను. ఖచ్చితంగా హోలీ హ్యాబిట్స్ అనేది నీకు లేకపోతే, పరిశుద్ధమైనటువంటి అలవాట్లు బాగా గుర్తుపెట్టుకోండి. హోలీ హ్యాబిట్స్, పరిశుద్ధమైనటువంటి అలవాట్లు, స్పిరిచువల్ డిసిప్లైన్, ఇవి రెండు ఇంపార్టెంట్. మీరు అండర్లైన్ చేసుకోండి రెండు వర్డ్స్ మీ టెక్స్ట్ బుక్లో. హోలీ హ్యాబిట్స్ ఉండాలా, ఆర్ స్పిరిచువల్ డిసిప్లైన్ ఉండాలి. ఈ రెండు హ్యాబిట్స్ కన్నా మనిషికి లేకపోతే, సో యూ కెనాట్ బికమ్ లైక్ హిమ్. యేసుక్రీస్తు ప్రభులు వారి వలె ఆయన లక్షణాలను మనము కలిగి ఉండడానికి అసాధ్యం. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ యాజ్ ఎ డిసైపుల్ ఫర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, యూ మస్ట్ హ్యావ్ ది హోలీ హ్యాబిట్స్. పరిశుద్ధమైనటువంటి అలవాట్లు నీకు ఉండాలా, ఆర్ స్పిరిచువల్ డిసిప్లైన్ అనేది నీకు చాలా ముఖ్యం. సో దీస్ ఆర్ ది ఇంటిగ్రల్ టు గాడ్స్ మిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ our own lives and the lives of others. These of the two habits are solitude and silence. ఇవన్నీ చెప్పిన తర్వాత ఈ యొక్క హోలీ హ్యాబిట్స్లో ప్రధానంగా కూడా ఈ యొక్క సాలిట్యూడ్, ఒంటరితనము, ఏకాంతము అనేది చాలా ముఖ్యము. సో దేవునితో వ్యక్తిగతంగా గడపడం అనేది చాలా ప్రాధాన్యత అనేది ఈ యొక్క ఉపోద్ఘాతం, ఐ మీన్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ టాపిక్. సో ఇంతవరకు మనం చూసాం, బాగానే ఉంది కదా. నా వి విల్ గో టు ది నెక్స్ట్ పేజ్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ పేజ్ నెంబర్ 198. When you turn your book, page number 198, so the Bible tells us, right, what about the solitude? మీరు అనుకోవచ్చు, బ్రదర్ ఒంటరితనం నిజంగా పిచ్చి పట్టేస్తుంది, బ్రతకలేము అంటాం. జనరల్గా సమాజము ఆ విధంగా ఉంటుంది. The society will give us the examples. When I am in alone, I will become as a mad person. అది సమాజం చెప్పేది. కానీ క్రైస్తవుడిగా, విశ్వాసిగా, when you have the the solitude with the Lord Jesus Christ, అది ఏ విధంగా నీ స్పిరిచువల్ డెవలప్మెంట్కు, నీ స్పిరిచువల్ గ్రోత్కు, లేదా నీ స్పిరిచువల్ డిసిప్లైన్కు ఏ విధంగా హెల్ప్ అవుతుందో మనం బైబిల్లో చూద్దాం. So what the Bible tells us about the solitude? We'll see 4 examples. 1, 2, 3, 4 ఉన్నాయి కదా. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఉదాహరణలు ఇక్కడ. So all these 4 verses, it gives us the examples of Lord Jesus Christ, how he was a solitude. ఏ విధంగా తను ఒంటరి జీవితం గడిపాడో చూద్దాం. So turn your Bibles to, maybe reference టక చదవాలా. So please help me to read the references so quickly. Matthew chapter 14 and 23. ఇంగ్లీష్ నేను చదువుతాను, మీరు తెలుగులో మీరు చదవండి. ఓకే. ఆఫ్టర్ హీ హ్యాడ్ డిస్మిస్డ్ దెమ్, హీ వెంట్ అప్ ఆన్ ది మౌంటైన్ సైడ్ బై హిమ్సెల్ఫ్ టు ప్రే. లేటర్ దట్ నైట్ హీ వాస్ దేర్ అలోన్. తెలుగులో ఏముంది? ఆయన జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. వెరీ గుడ్ అన్న. సో ఎందుకు ఆ విధంగా ఉన్నాడు అనేది చూస్తే, నేను ఎస్టర్డే ఆ పారాగ్రాఫ్ అంతా చదువుతున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఆ యొక్క చతుర్థాధిపతి వచ్చినప్పుడు, లేదా జనము ఆ యొక్క 5,000 మందికి ఫీడింగ్ చేసేటువంటి ఎగ్జాంపుల్కు ముందర తర్వాత ఇది వస్తుంది. ఆయన అందరూ కూడా, ఈయన మనకు చాలా మేలు చేస్తున్నాడు, ఈయన మనకు మంచి చేస్తున్నాడు, ఈయన మనం రాజు చేసుకుందాం అనేటువంటి ఒక ఆలోచన ఆ ప్రజలకు, ఆ శిష్యులకు కలిగింది. సో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి దేవుడు ఒంటరిగా కొండ ప్రాంతాలకు వెళ్ళి ప్రార్థన చేసేటువంటి అలవాటు తనకుంది. సో ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, బహుశా ఇక్కడ కాల్లో ఉన్న మీరందరూ కూడా వ్యక్తిగత సమయం దేవునితో గడపడానికి చాలా ఇష్టపడతారు. నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పనుకునేంత వరకు కుటుంబము, ఉద్యోగము, వ్యాపారము, ప్రయాణాలు, స్కూళ్ళు, ఆఫీసులు, మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ ది సాలిట్యూడ్ టైం. సో ఒంటరితనముతో అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ పేజ్ ఉన్నాయి, చాలా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఏ విధంగా నువ్వు ఒంటరితనాన్ని క్రియేట్ చేసుకోవచ్చు, ఏ విధంగా ఒంటరిగా యేసుక్రీస్తు ప్రభుతో నువ్వు మాట్లాడచ్చు, ఏ విధంగా అది నీకు ఉపయోగకరంగా ఉంటుందో నెక్స్ట్ పేజ్ చూస్తాను. బట్ లెట్ us రీడ్ ఫ్యూ మోర్ వర్సెస్. మార్క్ గాస్పెల్ 1:35.
Well, very early in the morning, while it was still dark, Jesus got up, left the house, and they went off to a solitary place where he prayed. చదవండినా ఏముంది మార్క్ 1:35లో? ఆయన పెందలకడనే లేచి ఉమ్, ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. థ్యాంక్ యూ బ్రదర్. ఖచ్చితంగా ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఒంటరితనం అనేది చాలా ఇంపార్టెంట్. తన శిష్యులను పిలుచుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఎక్కువ సమయం దేవుడు ఒంటరిగా దేవునితో మాట్లాడడానికి ఇష్టపడేవాడు. సో మేబీ ఇట్ ఈస్ ఎ గ్రేట్ లెసన్, ఇట్ ఈస్ ఎ గ్రేట్ లెర్నింగ్ ఫర్ అస్. ఖచ్చితంగా దీన్ని తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఈ అలవాటు మన జీవితంలో అభివృద్ధి చేసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, ఐజా మనం చదివినప్పుడు, మనము రక్షణ పొందుకోవాలన్నా బలం పొందుకోవాలన్నా దెర్ ఆర్ 2 ways. వన్ ఈస్ దేవునితో మనము రిపెంట్ అయ్యి ఆయనతో ఏకాంతంగా గడపడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు దేవుని యొక్క చిత్తము మనకు బయలుపరుస్తుంది. సో యేసుక్రీస్తు జీవితంలో 2 ఉదాహరణలు చూసాం. సో సేమ్ వే లూక్ గాస్పల్లో కూడా చూద్దాం. మాథ్యూ, మార్క్, లూక్, జాన్, ఈ 4 గాస్పల్స్లో కూడా సేమ్ సబ్జెక్ట్ ఉంటుంది. సో ఇక్కడ లూకాసు వార్త 9:18 చూసినప్పుడు, వన్స్ when Jesus was praying in private and his disciples were with him, he asked them, what do the crowd say I am? ప్రజలు ఏమని నా గురించి అనుకుంటున్నారు అనేటువంటి సందర్భాన్ని బట్టి కూడా దేవుడు ఇక్కడ తన వాక్యములు చెప్పబడింది. సో లాస్ట్ వాక్యం చూద్దాం, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కెన్ సమ్వన్ రీడ్ జాన్ గాస్పల్ 6:15? యోహాను సువార్త 6:15 చదవండి. జీసస్ నాకింగ్, knowing that they intended to come and make him king by force, withdraw again to a mountain by himself. సో ఇంతకుముందు చెప్పాను కదా, చదవండి తర్వాత చెప్తాను. జాన్ గాస్పల్ యోహాను సువార్త 6:15. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. చాలు బ్రదర్. దానిపైన మనం చూసినప్పుడు అక్కడ ప్రభు 5,000 మందికి భోజనాన్ని పెడతాడు. ఇమ్మీడియట్గా పెట్టిన తర్వాత వాళ్ళు మేబీ అనుకోండొచ్చు, ఈయన ఎవరో గొప్పవాడు, పెద్దవాడు, ఈయన మన దగ్గర చేసుకుంటే, ఈయన గొప్ప చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రజలు, శిష్యులందరూ కూడా ఒక డిసైడ్ అయిపోయారు, ఈయన మనం రాజు చేసుకుందాం, ఈయన మనం గొప్ప చేసుకుందాం అని చెప్పేసి దేవుడు ఆ యొక్క విషయాన్ని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఇది తన చిత్తం కాదనుకున్నాడు ఏమో మనకు తెలియదు. సో హీ జస్ట్ వెంట్ టు ది మౌంటైన్ సైడ్, కొండ ప్రాంతానికి వెళ్ళి దేవునితో మళ్ళీ ప్రార్థనలు గడిపాడు. సో ఈ 4 చాప్టర్స్ని బట్టి, ఈ 4 గాస్పల్స్లో సో ఒక్క పాయింట్ మనము హైలైట్ చేసుకుందాం. ఏంటి అంటే, ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఒంటరిగా తండ్రితో ప్రార్థనలో గడిపేవాడు. సో నౌ ఐఎమ్ ఆస్కింగ్ యూ అ క్వశ్చన్, వాట్ కంక్లూషన్స్ డూ యూ డ్రా ఫ్రమ్ దీస్ వర్సెస్? ఏ విధమైనటువంటి ముగింపును మనం ఇవ్వగలం? ఈ 4 వచనాలు చూసాం కదా, ఈ 4 వచనాలను బట్టి మీరు ఏమనుకుంటున్నారు? ఏ విధంగా ఈ వచనాలను బట్టి మీరు ఆలోచన చేస్తున్నారు? సో వాట్ కన్క్లూషన్స్ డూ యూ డ్రా ఫ్రమ్ దీస్ వర్సెస్? చెప్పండి ఎవరైనా. యూ హ్యావ్ ది ఆన్సర్, యు నో హౌ టు గివ్ ది ఆన్సర్. మీకు సమాధానం తెలుసు. ఇప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఏ విధంగా ముగింపు మనం ఇవ్వచ్చు ఈ మాటలను బట్టి? ఓకే, ఎవరు మాట్లాడడానికి ఇష్టపడడం లేదా? ఓకే, లెట్ మీ. ఒంటరి ప్రార్థన చాలా అవసరం. ఓకే, వెరీ గుడ్ అన్న. ఓకే, ఒంటరి ప్రార్థన ఆత్మీయమైనటువంటి స్పిరిచువల్ డిసిప్లైన్. ఓకే, సో దిస్ ఈస్ ది లెర్నింగ్ దట్ ఐఎమ్ పర్సనలీ లెర్నింగ్. నేను వ్యక్తిగతంగా నేర్చుకుంటున్నది ఈరోజు మీతో కలిసి. ఒక వ్యక్తికి శిష్యుడిగా ఉండడానికి ఎవరైతే మనము సిద్ధపడుతున్నామో, దేవునితో వ్యక్తిగతమైన అనుభవాన్ని ఖచ్చితంగా కలిగి ఉండాలి. నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పనుకునేంత వరకు ఖచ్చితంగా మన పక్కన ఎవరో ఉంటారు. దాన్ని బట్టి దేవునితో మనము సమయాన్ని వెచ్చించలేము, గడపలేము. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు స్పేర్ టైమ్ ఫర్ గాడ్. వెన్ యూ హ్యావ్ దిస్ హ్యాబిట్ బై స్పెండింగ్ ఫ్యూ మినిట్స్, 10 minutes, 5 minutes, half an hour, 1 hour
definitely you will grow in God. So according to the word Isaiah 30:15 లో, you will have the salvation. So you will have the strength. సో అది ఈరోజు దేవుని వాక్యం మనము మాట్లాడుతాం. ఇంకా ఎవరైనా బ్రదర్స్ చెప్పగలరా హౌ యూ కెన్ కన్క్లూజ్ దిస్ వర్సెస్? ఏ విధంగా మనం ఉండొచ్చు, ఏ విధంగా నువ్వు అర్థం చేసుకున్నావు? దేవుని 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 స్వరం మనం వినాలంటే అవునా? ఏకాంతంగా ప్రత్యేకంగా మనము గడపాలి. దేవుని స్వరము, ఆయన మార్గం, ఆయన ఉద్దేశాలు మనం ఖచ్చితంగా సేవకులమి నాయకులము మనము ఖచ్చితంగా రోజుకి మినిమం ఒక 1/2 అవర్ ఏకాంత ప్రార్థన ఉండాలి. దేవుడు గడ యేసయ్య ఆయన ఏకాంతంగా తండ్రితో గడిపినాడు. సో ప్రతి ఒక్కరు నాయకులకి, లీడర్కి అట్టి అనుభవం ఉండాలని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటాం. రైట్ అన్న, ఇవన్నీ మనకు లెసన్స్. ఖచ్చితంగా మీరు మంచి పాయింట్ హైలైట్ చేశారు. ఏకాంత సమయం, దేవునితో వ్యక్తిగతంగా గడిపే అనుభవం క్రైస్తవుడికి, శిష్యుడికి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. ఈ లెసన్ అంతా కూడా అదే. సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ లెసన్ అని చెప్పాను మీకు స్టార్టింగ్ లోనే. సో వన్ ఆఫ్ ది క్యారెక్టర్ యాజ్ ఏ ఫాలోవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, యాజ్ ఎ డిసైపుల్, వీ షుడ్ హ్యావ్ ఇట్, సాలిట్యూడ్. ఓకే, సో విల్ గో అలాంగ్. ఎవరైనా చెప్తారా? సారీ, ఐ వాంట్ టు గివ్ ఆపర్చునిటీ టు అదర్స్ ఆల్సో. వేరే వాళ్ళకు కూడా అవకాశం ఇద్దాం. ఈజ్ ఎనీబడీ వాంట్స్ టు షేర్ యువర్ కామెంట్ ఆర్ ఫీలింగ్స్ అబౌట్ దీస్ 4 verses? How did you understood? What conclusions do you draw? Okay, if nobody is there, then we'll move on. So solitude is a retreat. ఇక్కడ ఈ చాప్టర్ అంతా కూడా 3 విషయాలు ఉంటున్నాయి. ఒకటి, solitude is a preparatory, and solitude is revealing, and solitude is restorative. So I'm not going to complete all these 3. నేను నెక్స్ట్ సాలిట్యూడ్ ఈజ్ ఎ ప్రిపరేటరీ అనేది ఒక పాయింట్ నేను హైలైట్ చేసి, సో టుడే ఐఎమ్ గోయింగ్ టు కన్క్లూజ్. సో ఎందుకు సాలిట్యూడ్ ఈజ్ ఎ ప్రిపరేటరీ అనేది మనం చూసినప్పుడు, మాథ్యూ చాప్టర్ 4:2 ఇట్ సేస్, జీసస్ స్పెంట్ ఆల్మోస్ట్ 6 weeks alone in the wilderness before commencing his public ministry. యేసుక్రీస్తు ప్రభులు వారు బహుశా 6 వారాల సమయాన్ని అరణ్యంలో గడిపినట్లుగా దేవుని వాక్యం చెప్తుంది. తను మినిస్ట్రీ రావడానికి, పబ్లిక్ మినిస్ట్రీకి రావడానికి ముందు బైబిల్ వాక్యం చాలా స్పష్టంగా ఉంది. తెలుగులో చదవండి, మేబీ తెలుగులో ఉన్న వాళ్ళకు కూడా అర్థమవుతుంది. మాథ్యూ 4:2, మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. వాట్ బైబిల్ టాక్స్ అబౌట్ దిస్ వర్స్? Because the most of the audience in Telugu, right? So it is very good to read the words from the Bible. Matthew Gospel chapter 4 and 2. ఎవరు తీయలేదా బైబిల్? I will only read it. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. వావ్. సో ఖచ్చితంగా మనము ఇక్కడ చూస్తున్నది ఏంటంటే, almost all 6 weeks, so he was alone in the wilderness. సో పబ్లిక్ మినిస్ట్రీలో మనము దేవుని పరిచర్యలో ఉండాలి అంటే దేవునితో ఏకాంత సమయం గడపడం అనేది మనకు స్ట్రెంగ్త్ ఇస్తుంది. సో మనము లైఫ్లో ఛాలెంజెస్, మినిస్ట్రీలో ఛాలెంజెస్ ఉంటాయి. యాజ్ ఎ హ్యూమన్ ఇట్ ఈస్ అ నేచర్. సో అది జరగాలి. సో దాన్ని మనం ఫేస్ చేసి, దాన్ని మనం ఎదుర్కొని ధైర్యంగా దేవునికి సాక్షిగా ఈ లోకంలో నిలబడాలి అంటే ఖచ్చితంగా యూ షుడ్ హ్యావ్ ది హ్యాబిట్ ఆఫ్ స్పేరింగ్ టైం విత్ గాడ్. సో వ్యక్తిగతమైనటువంటి అనుభవం మనకు ఉండాలి. సో యేసుక్రీస్తు ప్రభుల వారిలో మనం చూస్తున్నటువంటి లక్షణం అది. సో ఇక్కడ ఐ వాంట్ టు హైలైట్ 1 point ఏంటంటే, when Bible emphasizes solitude, it does not just mean being alone. Okay, so it's mean being alone with God. చాలా మంది అనుకుంటారు కదా, ఈ లోకానుసారంగా మనం చూసినప్పుడు, అండర్లైన్ చేసుకోండి ఈ వర్డ్, పెన్ను ఉంటే మీ దగ్గర, వ్యక్తిగతంగా గడపడం అనేది మనకు ఈ లోకానుసారంగా చూస్తే పిచ్చి పట్టిపోతుంది. ఇప్పుడు ఎవరైనా ఒక రూమ్లో 1 గంట వదిలేసిపోతే వాళ్ళు బ్రతకలేరు, వాళ్ళకి ఏదేదో అయిపోతుంది. ఒంటరి జీవితం అనేది బహుశా వాళ్ళను ఖచ్చితంగా డైలమాలోకి వెళ్ళిపోతారు. కానీ శిష్యుడిగా నీకు నాకు ఉండాల్సింది ఆ ఒంటరి సమయాన్ని దేవునితో గడపడం,
ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది, అండర్లైన్ చేసుకోమని చెప్తున్నా. ఇట్ మీన్స్ బీయింగ్ అలోన్ విత్ గాడ్. సో దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అట్లీస్ట్ 3 రీజన్స్. దేవునితో వ్యక్తిగతంగా ఒంటరిగా గడపడం అనేది చాలా ప్రాముఖ్యం. ఈ లోకానుసారంగా గడిపిన అనుకున్న అర్థం మనం చేసుకుంటే, ఒక వ్యక్తిని గైడ్ చేసి లాక్ చేసేసి వదిలేసినామంటే ఒక 2 రోజులు 3 రోజులు ఖచ్చితంగా కూడా పిచ్చోడైపోతాడు. ఏం చేయాలో తెలియదు, విపరీతమైన ఆలోచనలు, ఆ మనస్సు ఖచ్చితంగా అది సాతాను కార్యాలకి లీడ్ చేస్తుంది. ఏమో చేసుకోవాలి, ఏమేమో థింక్ చేస్తాడు. కానీ అదే ఒంటరితనం ఒక శిష్యుడిగా నువ్వు గడుపుతున్నప్పుడు, దేవునితో నువ్వు గడిపితే ఆ యొక్క సమయమే గొప్పగా ఉంటుంది. ఇట్ విల్ లీడ్ టు ది సాల్వేషన్. దేవునితో మన పాపాలు ఒప్పుకొని, సో ఐజియా 13:15 చదివినట్లుగా, సో మీరు ఒంటరిగా గడపడం అనేది రక్షణకు మార్గం. సో అది మనకు బలం ఇస్తుంది అనేది మనం చూస్తుంటాం. ఇక్కడ 3 రీజన్స్ ఉన్నాయి కదా. యాజ్ ఐ టోల్డ్ యూ, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సాలిట్యూడ్ ఈజ్ ఏ ప్రిపరేటరీలో మనం చూస్తున్నాం. సో ప్లీజ్ టర్న్ యువర్ పేజ్ నెంబర్స్ 199. నెక్స్ట్ పేజ్ ఇది. ఇక్కడ చాలా ఉన్నాయి హ్యాబిట్స్, నేను హైలైట్ చేస్తాను. సో బాగా చదువుకుందాం, మనం నేర్చుకుందాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ విధంగా దేవునితో గడపడం. మీరు అనుకుంటారు, బ్రదర్, ఫ్రమ్ ది టైమ్ వెన్ ఐ వేకప్, వెన్ ఐ గో టు బెడ్, సో ఐ నెవర్ గాట్ అట్లీస్ట్ 2 minutes టు స్పెండ్ గాడ్. దేవునితో వ్యక్తిగతంగా గడపడానికి నాకు సమయం లేదు అని మీరందరూ చెప్తారు మిమ్మల్ని అడిగితే. కానీ దెర్ ఆర్ పీపుల్ ఇన్ ద కాల్. ఈ కాల్లో ఉన్న వాళ్ళు, యూ హ్యావ్ ది గ్రేట్ హ్యాబిట్ స్పెండింగ్ టైమ్ అలోన్ విత్ గాడ్. కొంతమందికి దేవునితో వ్యక్తిగతంగా గడపడానికి మీరు సమయాన్ని వెచ్చిస్తారు. ఆ అలవాటు అందరికీ రావాలి. సో ఆ అలవాటును అందరికీ మనం క్రియేట్ చేయాలి. సో ఏ విధంగా చేయొచ్చు? సింపుల్ వేస్ ఇక నేర్చుకుందాం. చాలా బాగుంటాయి. నేను చదివినప్పుడు ఐ ఫీల్ లైక్ యా, దిస్ కెన్ పాసిబుల్, ఇది సాధ్యమవుతుంది కదా. ఇది చదివితే ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్దాం. నిజం, మీరు కూడా చెప్పొచ్చు, సాధ్యమా అసాధ్యమా. వెదర్ you need a few minutes of time alone with God or more extended period, here are the some tips. ఓకే, ఆ టిప్స్ అనేది మనం చూద్దాం, మన జీవితంలోకి అన్వయించుకుందాం. ఫస్ట్ పాయింట్, ఇది సెట్ యువర్ అలారం టు గో ఆఫ్ 30 minutes బిఫోర్ ది అదర్స్ ఇన్ యువర్ హౌస్ హోల్డ్ టు వేకప్. ఖచ్చితంగా మీరు ఒక అలారము అలవాటు మీకు ఉండాలి. మొబైల్స్లో కావచ్చు, లేదా కొనుక్కొని ఉండొచ్చు. మేబీ ఇది ఒక వాంటెడ్గా చెప్పలేదు, కానీ ఇట్స్ ఎ టిప్స్. మీరు పాటిస్తే దేవునితో ఒంటరి సమయాన్ని మనము స్పేర్ చేయొచ్చు. సో అలారంతో మనము అందరూ పనుకున్న తర్వాత మనం ఏం చేస్తాం, ఒక 30 నిమిషాలు ఎవరు లేకమునిపే మనము అలారం సెట్ చేసుకొని దేవునితో గడపడానికి. సో యూ షుడ్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ హ్యాబిట్. అది ఫస్ట్ అలవాటు. మేబీ మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటారు మీ జీవితంలో, చాలా మంచిది. సెకండ్ వచ్చేసి, స్టే అవేక్ ఫర్ 30 minutes ఆఫ్టర్ ఎవ్రీవన్ ఎల్స్ హ్యాస్ గాన్ టు బెడ్. అందరూ పనుకున్న తర్వాత ఒక 30 నిమిషాలు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్యామిలీస్లో 9 గంటలకు పనుకునే వాళ్ళు ఉండొచ్చు, 10కి పనుకునే వాళ్ళు ఉండొచ్చు, 11కు పనుకునే వాళ్ళు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 10 తీసుకుందాం. 10 గంటలకు ఎవరైనా పనుకునేస్తే 10 నుంచి 10:30 వరకు, సో యూ హ్యావ్ టు స్పేర్ టైమ్ టు గాడ్. ఈ అలవాటు చేసుకోండి. థర్డ్ వచ్చేసి, ఇఫ్ ఇట్ ఈస్ సేఫ్ టు డూ సో, టేక్ ఎ వాక్ అరౌండ్ యువర్ నైబర్ ఆఫ్టర్ డార్క్. మేబీ ఈ పాయింట్ చూస్తే చాలామంది మార్నింగ్ వాక్లు వెళ్తారు, ఈవినింగ్ వాక్లు వెళ్తారు. సో మీ సహోదరుడును, పక్కింటి వాళ్ళను, ఎదురింటి వాళ్ళను మనం ఏం చేస్తాం, వాకింగ్ వెళ్తూ ఉంటాం కదా. అది ఒకవేళ అది సేఫ్ అనిపిస్తే, టేక్ ఎ వాక్ అరౌండ్ యువర్ నైబర్హుడ్ అండ్ ఆఫ్టర్ డార్క్. మీ పక్క కుటుంబాలతో, ఆ చుట్టూరు ఉన్న కుటుంబాలతో ఒంటరిగా మీరు వాక్ చేయడానికి ప్రయత్నం చేయండి. అక్కడ కూడా మనం దేవునితో ఒంటరిగా గడపచ్చు. కొంతమంది బెంగళూరులో పార్కులు ఎక్కువ ఉంటాయి. సో బెంగళూరులో నడవడానికి జాగాలు, కొన్ని స్థలాలు ఏర్పాటు చేశారు ప్రభుత్వం వారు కదా. సో మేబీ యూ కెన్ యూటిలైజ్ దోస్ ప్లేసెస్ టు హ్యావ్ అలోన్. వాక్ చేస్తూ దేవునితో మనం మాట్లాడచ్చు. ఓకే, నెక్స్ట్ పాయింట్, ఫైండ్ ఏ నియర్ బై పార్క్. ఈ పాయింట్ ఇప్పుడే కవర్ చేశాను కదా. ఓకే, ఇక్కడ బెంచ్ మీద కూర్చొని
మీరు ధ్యానం చేయొచ్చు. సో ఇది అవకాశం. సో బెంగళూరు హ్యాస్ ది బిగ్గెస్ట్ పార్క్స్ అండ్ మోస్ట్ పార్కింగ్ ప్లేసెస్ ఒకానొకప్పుడు, కానీ ఇప్పుడు ఆ పార్కులు తక్కువ అయిపోతున్నాయి. సో మేబీ వీఆర్ నాట్ గోయింగ్ దేర్. సో ఇక్కడ ఒక మంచి స్థలం చూసుకొని, ఏకాంత సమయం చూసుకొని, మేబీ పార్కులో కావచ్చు, ఒక స్థలం కావచ్చు, మీరు బెంచ్ మీద కూర్చొని యూ కెన్ స్పేర్ టైం విత్ గాడ్. ఇవన్నీ అండర్లైన్ చేసుకొని మీకు ఏమేం పాసిబిలిటీ ఉంటాయో వాటిని మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి యూటిలైజ్ ది గెస్ట్ రూమ్. మీ ఇంట్లో ఒక 2 రూమ్లు ఉంటే, లేదా మీ ఇంట్లో ఒక 4 రూమ్లు ఉంటే, ఒక రూము ఖచ్చితంగా గెస్ట్ కని పెట్టింటారు కదా. మేబీ యూ కెన్ యూజ్ దట్ రూమ్ యాజ్ యువర్ ప్రేయర్ రూమ్, యాజ్ యువర్ లైక్ దేవునితో వెచ్చించే సమయంగా ఆ రూమ్ను మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్. మేబీ థింక్ ఆఫ్ ఇట్. ఇంకొకటి, బ్రదర్ మాకు ఉద్యోగాలు ఉన్నాయి బ్రదర్, మాకు ఎట్లా గడపడము అనేది చూస్తే వాళ్ళకు కూడా ఇక్కడ ఒక పాయింట్ ఉంది. సో వెన్ యు ఆర్ వర్కింగ్ అట్ యువర్ వర్క్ ప్లేస్, టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ అన్ ఎంప్టీ కాన్ఫరెన్స్ రూమ్ డ్యూరింగ్ లంచ్. ఇది సాధ్యమైతేనే చేయండి. అలాగా ఒక మీటింగ్ రూమ్ ఖాళీగా కనిపిస్తే గో అండ్ సిట్ దేర్ అండ్ ఓపెన్ యువర్ హార్ట్, క్లోజ్ యువర్ ఐస్, స్పేర్ సమ్ టైమ్ విత్ గాడ్. ఇట్స్ పాసిబుల్. సో చాలా సందర్భాలలో ఇది పాసిబుల్ కాకపోవచ్చు, బట్ దెర్ ఈస్ ఏ పాసిబిలిటీ వేర్ యూ కెన్ టేక్ దిస్ ఆపర్చునిటీ టు స్పేర్ సమ్ టైమ్ విత్ గాడ్. సో నెక్స్ట్ ఇంకొకటి చూస్తే, మేబీ ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఎ కార్, సో ఎక్కడ స్థలం లేనప్పుడు పార్క్ యువర్ కార్ నియర్ బై లేక్. ఒక చెరువు పక్కనో, ఒక సరస్సు పక్కనో మీరు పార్కును కార్ చేసి ఆ పార్కులో రోడ్ పక్కన కార్ నిలబెట్టి కూడా దేవునితో మాట్లాడవచ్చు. ఇట్స్ పాసిబుల్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఏ కార్. నెక్స్ట్, ఫైండ్ ఏ స్టడీ రూమ్, క్యారెల్ ఇన్ ది లైబ్రరీ. సో లైబ్రరీ అలవాటు ఉన్న వాళ్ళు, అక్కడ స్టడీ రూమ్స్ చాలా ఉంటాయి, సపరేట్గా చదివే రూమ్స్ ఉంటాయి. మేబీ ఇఫ్ యూ ఫీల్ దట్ మేబీ వెన్ యు ఆర్ లైక్ గోయింగ్ టు ద లైబ్రరీ, యూ రిమెంబర్ దీస్ వర్డ్స్. బ్రదర్ ఆ రోజు చెప్పాడు, దేవునితో వ్యక్తిగతంగా ఏకాంత సమయం గడపడానికి లైబ్రరీలో స్టడీ రూమ్ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. మేబీ యూ కెన్ డూ ఇట్. దెన్ ఇంకొకటి చూస్తే, గో సిట్ ఇన్ యువర్ డియర్ స్టాండ్, డక్ బ్లైండ్ ఆర్ ఫిషింగ్ క్యాంప్. ఫిషింగ్ క్యాంప్లో కూడా మనం ఏకాంతంగా అక్కడ గుమ్మున అన్నీ పెట్టేసి మనము దేవునితో గడపడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చూడండి, సాధ్యమైతే బారో ఏ ఫ్రెండ్ హౌస్ హూ ఇస్ అన్ వెకేషన్. ఇప్పుడు నీ ఫ్రెండ్ చెప్తాడు, బ్రదర్ నెక్స్ట్ వీక్ మేము ఢిల్లీను, ఆగ్రాను, ఎలాగంటే యుఎస్ వెళ్తా అన్నాం, మా ఇల్లు అట్లా చూసుకోండి అని ఎవరైనా చెప్పి వెళ్తే, మేబీ ఆథర్ అంటున్నాడు, ఈ గ్రంథకర్త అంటున్నాడు, వాళ్ళ ఇంటిని తీసుకొని అక్కడ ఎవరైతే ఒకేషన్కి వెళ్ళి ఉంటారో, మేబీ యూటిలైజ్ దట్ హౌస్ ఫర్ యువర్ ప్రేయర్ రూమ్ ఇఫ్ పాసిబుల్. సో నెక్స్ట్ ఇంకోటి చూస్తే, గో ఇన్ యువర్ బెడ్రూమ్ అండ్ లాక్ ద డోర్. ఇది అందరికీ మేబీ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ యూ మేబీ ఈ హ్యాబిట్ ఉండొచ్చు. ఒంటరిగా మీ ఇంట్లోనే, మీ బెడ్రూమ్లోనే లాక్ వేసుకొని దేవునితో ఏకాంతం గడపడానికి చాలామంది ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉంటారు. వెరీ గుడ్, మంచిది. మేబీ దిస్ ఇస్ ద ఆప్షన్ దట్ ఐ ఫీల్ పర్సనలీ. ఉన్న జాగాలలో చదివినా చూసిన పై స్థలాలన్నింటిలో దిస్ ఇస్ ద బెస్ట్ వే, బెస్ట్ ప్లేస్. ఇంకొకటి, సిట్ అండ్ సోక్ ఇన్ ది బాత్ టబ్. ఓకే, సో బాత్ టబ్లో కూడా మనం కూర్చొని ధ్యానంలో దేవునితో గడపడానికి అవకాశం ఉంది. ఓకే, సిట్ ఆన్ ది బ్యాక్ ప్రోచ్ ఇన్ ది రాకింగ్ చైర్. సో రాకింగ్ చైర్ అనేది దేవునితో గడపడానికి కూడా మనం ఉపయోగించుకోవచ్చు. చైర్లు ఇట్లా ఊగుతూ ఉంటాయి, మేబీ ఆ చైర్స్లో కూడా మనం దేవునితో గడపడానికి అవకాశం ఉంది. స్లిప్ ఇన్ టు ఏ చర్చ్ అట్ చాపెల్ డ్యూరింగ్ ద వీక్. సో ఖచ్చితంగా దేవుని సన్నిధికి వెళ్ళి, చాపెల్కో చర్చ్కో వెళ్ళి అక్కడ కూడా మనము దేవుని సన్నిధిలో గడపడానికి అవకాశం. అందుకే పాస్టర్స్, ఎల్డర్స్ చర్చ్ కాంగ్రిగేషన్కు రిక్వెస్ట్ చేస్తారు, అమ్మా మీరు ఈ యాక్టివిటీ ఉంది రండి. మీరు ప్రతి వారము చాలా యాక్టివిటీస్ చర్చిలో పెడతా అంటాం కదా, ఎందుకు? దేవునితో సమయాన్ని వెచ్చించడానికి. సో దే నీడ్ టు స్పేర్, దే మస్ట్ స్పేర్ సమ్ టైమ్ విత్ గాడ్. ఇండ్లలో కూర్చుంటే దేవునితో గడపలేము, అందుకే చర్చికి రమ్మంటాం. ఒక అర్ధగంట కూర్చోండి, దేవుని సన్నిధి మీకు దొరుకుతుంది, దేవునిలో మనం ఏకాంతంగా గడపచ్చు. సో
వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ పాసిబుల్ థింగ్స్. ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు ఈ టిప్స్ ఖచ్చితంగా అన్నీ చేయడానికి అవకాశం ఉంది. సో మేబీ విల్ ట్రై టు ఇన్కార్పొరేట్, మన జీవితాలలో దీన్ని మనము అన్వయించుకుందాం. వీ విల్ ట్రై టు ఇంప్లిమెంట్, ఎక్కడెక్కడైతే సాధ్యమవుతుందో ఆ విధంగా మనము ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా ఒకటైతే నేర్చుకుందాం, సాలిట్యూడ్ అనేది ఖచ్చితంగా ప్రతి విశ్వాసికి ఇట్ ఈస్ రిక్వైర్డ్, ఇట్స్ మ్యాండేట్. దేవునితో వ్యక్తిగత సమయం, ఏకాంత సమయం అనేది ఖచ్చితంగా విశ్వాసికి, శిష్యుడికి అవసరం. అది దేవునితో ఉన్న సంబంధాన్ని బలపరుస్తుంది. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ ఫ్యూ క్వశ్చన్స్. It's because of Jesus' examples that many believers get a few minutes early each day and have a devotional time, quiet time, and appointment with God. They see this is an important spiritual exercise, an opportunity to get their bearings, remember what's true, and reconnect with the lover of their souls before launching out into a crowded and rowdy world. చాలా మంది విశ్వాసులకు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి అలవాట్లు, ఇటువంటి అలవాటు డివోషనల్ టైం, ఎర్లీ మార్నింగ్ మనం ఈ విధంగా అయితే కనెక్ట్ అయ్యాము. ఇదే అలవాటు చాలామంది రేపటి నుంచి మేబీ whole week, every day they will wake up and they will have the worship time. They will spare some time for as a devotional time. వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడతారు. అందరితో మాట్లాడడానికి ముందు, బయట వెళ్ళడానికి ముందు, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఎ స్పిరిచువల్ ఎక్సర్సైజ్. సో అండర్లైన్ చేసుకోండి, ఇట్స్ ఎ స్పిరిచువల్ ఎక్సర్సైజ్, ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. సో అప్పుడు ఏమవుతుందంటే దేవుడు మనతో పాటు మనకు సహాయం చేసేవాడిగా ఉంచాడు. నా క్వశ్చన్స్ ఇప్పుడు మీరందరూ నాకు ఆన్సర్ ఇవ్వాలి. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, వాట్ ఆర్ యువర్ ఓన్ డివోషనల్ లైఫ్ హ్యాబిట్స్? డూ యూ హ్యావ్ ఎనీ? మీరు మీ యొక్క ఆత్మీయమైనటువంటి ప్రార్థన లేదంటే ఆత్మీయమైన జీవితం యొక్క అలవాట్లు ఏంటి? మీకు ఏమైనా ఉన్నాయా? వాట్ ఆర్ యువర్ ఓన్ డివోషనల్ లైఫ్ హ్యాబిట్స్? డూ యూ హ్యావ్ ఎనీ? అందరికీ ఉంటాయి, బట్ కొంతమందివి ఇందాం. ఎవరైనా మీరు ఓపెన్గా ఇట్స్ ఓకే నేను షేర్ చేస్తానన్న వాళ్ళు ప్లీజ్ అన్మ్యూట్ అండ్ యూ కెన్ షేర్ యువర్ హ్యాబిట్స్. ఇట్ ఈస్ ఎంకరేజింగ్ మీ అండ్ ఎంకరేజింగ్ అదర్స్. మీరు చేసే అలవాట్లు మేము చేయడానికి ప్రయత్నం చేస్తాం. దయచేసి షేర్ చేయండి. వాట్ ఆర్ యువర్ ఓన్ డివోషనల్ లైఫ్ హ్యాబిట్స్? ఏ విధంగా మీరు ఆత్మీయమైన అలవాట్లు, ప్రార్థనా జీవితం మీరు గడుపుతారు ఇందాం. చెప్తారు ఎవరన్నా? మీకు ఒకవేళ అలవాటు ఉంటే చెప్పండి ప్లీజ్. అది నాకైనా ఉపయోగపడుతుంది, ఇంకొకరికైనా ఉపయోగపడుతుంది. ఎవరు లేరా? ఎవరు చెప్పరా? ఎవరికి అలవాటు లేదా? ఏ విధంగా అర్థం చేసుకోవాలో నాకు తెలియడం లే. ఖచ్చితంగా ఉంటుంది. మార్నింగ్ క్వైట్ టైం అన్నా చెప్పండి అన్న ప్లీజ్. మార్నింగ్ బిఫోర్ ఎవ్రీబడి గెట్స్ అప్, దట్ క్వైట్ టైం ఇస్ వెరీ ఇంపార్టెంట్. అన్నా ఇక్కడ క్వశ్చన్, స్పెసిఫిక్ క్వశ్చన్ అన్నా, మీ వ్యక్తిగత అలవాటు చెప్పండి అన్న. మీ లైఫ్లో హౌ యూ స్పేర్ టైమ్ టు గాడ్, విత్ గాడ్? వాట్ ఈస్ యువర్ డివోషనల్ హ్యాబిట్? I try to get up before everybody. Okay. And at least half an hour. Okay. In quiet time. వెరీ గుడ్ అన్న, ఎక్సలెంట్. సో అందరు లేవడానికి ముందే మీరు లేచి ఒక 30 నిమిషాలన్నా దేవునితో గడపడానికి ప్రయత్నం చేస్తారు. వెరీ గుడ్. ఎనీవన్ ఎల్స్? అన్నా, నాకు గత కొన్ని సంవత్సరాల ముందు ఒక 4 years ఎర్లీ మార్నింగ్ 3 గంటల నుంచి 6 గంటల వరకు 1 hour ఈ స్థుతి 1000 స్తోత్ర బలి బుక్ చదివే అలవాటు ఉంది. 1000 స్తోత్ర బలి, 1 hour ప్రేయర్ టైం, 1 hour బైబిల్ చదివే అలవాటు గత సంవత్సరాలు చాలా 6-7 years నేను ఇలా గడిపేవాడిని. ఇప్పుడు కూడా 4:30కి 5 o'clock లేచి సో కొంత సమయం ఏకాంతంగా గడిపే అనుభవం ఉంది. రెండోది చర్చి దగ్గర ఉంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ వెళ్ళేవాడిని. సో అలాంటి అనుభవం దేవుడు ఇచ్చినాడు. సో అలాగా గడుపుట వల్ల మన జీవితంలో మనకు ధైర్యము, రెండోది దేవుని నడుపుదల, దేవుడి ఆలోచనలు, దేవుని సేవలో మనకు ధైర్యం ఇస్తాడు.
సో అలాంటి అనుభవం నాకు ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడు అనుగ్రహించినాడు. సో క్రైస్తవుల్లో ఏకాంతంగా ఉండే దాంట్లో వచ్చే అంత సమాధానము ఇది మనం అనుభవించడం. సో ప్రత్యేకంగా ఎన్నోసార్లు అలాంటి అనుభవాన్ని అనుభవించాం. ఎక్సలెంట్ అన్న, మంచి అలవాటు ఉంది మీకు. సో మీ నుంచి మేము కూడా నేర్చుకుంటాం. సో ఇంకా ఎవరైనా చెప్పగలరా హౌ యు ఆర్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ డివోషనల్ హ్యాబిట్? మీకున్న అలవాట్లు చెప్తే అది నాకు ఉపయోగపడవచ్చు, ఇంకొకరికి ఉపయోగపడవచ్చు, చాలా మందికి ఉపయోగపడుతుంది. మేబీ డానీ అన్న, నాగరాజ్ అన్న షేర్ చేశారు హౌ దే ఆర్ ప్రిపేరింగ్ దెమ్ సెల్ఫ్ టు హ్యావ్ ది డివోషనల్ లైఫ్ యాజ్ ఎ హ్యాబిట్. ఇంకెవరైనా చెప్పగలుగుతారా? నాకు యూజువల్ గా అంకుల్ my time is after 10:30 in the evening. వావ్. Night after 10:30, 11 వరకు లేకపోతే 11:30 వరకు. ఎందుకంటే నాకు బైబిల్ స్టడీ ఉన్నది కాబట్టి దానికి ప్రిపరేషన్స్. రెండవది అర్లీ మార్నింగ్ ఆఫ్టర్ 5:30. వెరీ గుడ్, ఎక్సలెంట్ అంకుల్, వెరీ నైస్ టు హియర్ దట్. ఓకే, మై ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ యూ. Does anyone have a habit of walking and going out somewhere in the park? ఇక్కడ చూసాం కదా ఈ ఆప్షన్స్లో ఏమైనా కొన్ని ఆప్షన్స్ మీకు సూట్ అవుతాయా? ఎవరైనా పార్క్లోకి వెళ్ళి ప్రార్థన చేయడం, ఆఫీస్లోకి వెళ్ళి ప్రార్థన చేయడం, లేదా కార్లో కూర్చొని ప్రార్థన చేయడం, ఈ అనుభవాలు ఉంటే మేబీ ఐఎమ్ హ్యాపీ టు హియర్ దట్ కైండ్ ఆఫ్ లైక్ ఎగ్జాంపుల్స్. ఎవరైనా ఉన్నారా ఇక్కడ? చెప్పండి, ఎవరు చెప్తున్నారు? ఎస్ అన్న. చెప్పండి నేను దొరై బ్రదర్ నా. చెప్పండి. నేను వాకింగ్ వెళ్ళేటప్పుడు వాకింగ్ టైం 1 hour ఉన్నా నడుస్తూ దేవునితో మాట్లాడేది నాకు చాలా ఇష్టం. వావ్, సూపర్ అన్న, దట్ ఈస్ వాట్. సో ఈ అలవాట్లు మేము కూడా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. రైట్. థాంక్స్ బ్రదర్. ఎవ్రీ ఫ్రైడే చెప్పండి. ఎవ్రీ ఫ్రైడే దేవుని సన్నిధిలో ఏకాంతం గడపడానికి ఇష్టపడతాను. ఏ ప్రిపరేషన్ అయినా సండే ప్రిపరేషన్ కి ఫ్రైడే, సాటర్డే, సండే. తర్వాత రాత్రి ఎప్పుడు కూడా నేను ఏకాంతంగా 12 నుంచి 1 గంట 2 గంటల వరకు బైబిల్ చదివేది నాకు చాలా ఇష్టం. ఎక్సలెంట్ అన్న, మంచి అలవాటు. మిగతా టైంలో నాకు డిస్టర్బెన్స్ గా అనిపిస్తుంది. మళ్ళీ ఉదయ కాలంలో ఆ ఏకాంతంగా ప్రార్థన ఉదయం 5 గంటల నుంచి 4:30 ఆ ప్రాంతంలో లేసి గంటల నుంచి ఏకాంత ప్రార్థనలో ఉండడం నాకు చాలా ఇష్టం. వెరీ గుడ్, ఎక్సలెంట్ అన్న. Is anyone have any other habits of your spiritual life habits? మేబీ మీరు షేర్ చేయొచ్చు. మీరు ఏ విధంగా మీ లైఫ్ను ముందుకు తీసుకెళ్తున్నారు ఈ అలవాట్లతో? దట్స్ రియలీ హెల్ప్ అస్ ఈచ్ అదర్. మీరు చేసేటివి మేము చేయొచ్చు, మేము చేసేటివి మీరు నేర్చుకోవచ్చు. ఇట్స్ ఎ గుడ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు కంటిన్యూ. As I said, this is the first point, right? Solitude is a preparatory. Next week, I'm going to cover solitude is a revealing and solitude is a restorative. So very, very important, interesting topics. Next week చూద్దాం. సో ఇప్పటిదాకా మనం నేర్చుకున్న దానికి అంకుల్కు మనం ఈ టయాన్ని ఇద్దాం. 10 నిమిషాలు ఉంది. సో వితౌట్ ఫర్దర్ డిలే ఐఎమ్ హ్యాండ్ ఓవరింగ్ దిస్ టైమ్ టు పాల్ అంకుల్ ఫర్ ది క్విక్ సమ్మరీ. అంకుల్ గారు, మనకు ఇంకా ఏమైనా మిస్ అయిందంటే అంకుల్ అనుభవం నుంచి, వాళ్ళ యొక్క ప్రార్థనా జీవితం నుంచి మనం కూడా కొన్ని విషయాలు నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఈ సమయాన్ని మనము పాలంకులకి ఇద్దాం. అంకుల్, ఓవర్ టు యు అంకుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ లెసన్. చాలా మంచి పాఠం నేర్చుకున్నాము. ఇది ఒక రోజులో చేసేది కాదు, ఇది లైఫ్ లాంగ్ హ్యాబిట్. ఇది సాలిట్యూడ్ అనేది దేవునితో మనం ఉండడము. కడపటి వరకు యేసు ప్రభు శిలువ మ్రాణం మీద పోయేంత వరకు ఆయన అంటే దేవుని తన యొక్క తండ్రితో మాట్లాడుతూనే ఉన్నాడు, ఈవెన్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. అంటే సమ్టైమ్స్ మనం ఏమనుకుంటామంటే ఇట్లా వేరుపోయేది మాత్రమే సాలిట్యూడ్ అని. 2 కార్యాలు: దేవునితో మాట్లాడడము, ఎవరికి ఏది లేకుండా క్వైట్ గా సందడి లేనప్పుడు దేవునితో మాట్లాడడము. అప్పుడు అంకులు అందరూ చెప్పింది, ఎప్పుడైతే ఎవరు ఉండరో, అంటే రాత్రులు అందరూ నిద్రపోతారు,
సో నిద్రపోయేటప్పుడు క్వైట్గా ఉంటుంది. అందువల్ల మంచి సమయము దేవునితో మాట్లాడడం. దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆయన మనతో మాట్లాడతాడు. అది ఇట్స్ నాట్ ఎ వన్ వే కాన్వర్జేషన్ విత్ గాడ్. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము మాత్రం మాట్లాడి ఆయన మనతో మాట్లాడకపోతే, సో వెన్ యూ గో అవుట్, ఎక్కడికి పోయినా సరే, పార్క్లో అయినా సరే, నడిచేటప్పుడైనా సరే, ట్రైన్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ముఖ్యమైనది ఏమంటే ఆ ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఇంత చదివినాను, ఇన్ని ఇన్ని ఇంత చేసినాను అనేది మంచిదే. ఆయన చదువుకోవడం మంచిదే. నేను కూడా చాలాసార్లు చదివాను. అయితే దేవునితో మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్పినాడు? దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సాలిట్యూడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. టూ థింగ్స్. సాలిట్యూడ్ ఈస్ నాట్ జస్ట్ కీపింగ్ మమ్. అంటే కొంతమంది ఏమనుకుంటారు, నేను నెమ్మదిగా ఉన్నాను, నేను ఎవరితో మాట్లాడను. గుంపుతో ఉండేటప్పుడు కూడా, మనం మనుషులతో ఉన్నప్పుడు కూడా మనం మాట్లాడకుండా ఉంటాం. మాట్లాడితే ఏమనుకుంటారు అని ఒక భావన. అయితే దేవునితో మనం ఉంటే దేవుడు మనల్ని ఏం మాట్లాడమంటాడో అది మనం మాట్లాడతాం. అది చాలా ముఖ్యం. ఎప్పుడు కూడా నేను నేర్చుకున్నది ఏమంటే, ఆయనతో కూడా ఉన్నప్పుడు ఆయన మనలను నడిపిస్తాడు. ఆయన ఆత్మ మనల్ని నడిపిస్తాడు. వెంటనే కూడా చాలాసార్లు ఆన్సర్లు ఇస్తాడు. కొన్నిసార్లు ఏమి ఇడు గమ్మనుంటాడు. మనం అయితే మన హృదయం విప్పి మాట్లాడాం. 2 కార్యాలు నేను నేర్చుకున్నదంటే, ఎప్పుడైతే ఆయనతో ఉంటామో అప్పుడు మన ఆత్మపూర్వకంగా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మన తలంపులు, మన మాటలు, మన మన క్రియలు ఎక్కడ మనం తప్పు చేసినామో చూపిస్తాడు. ఏ రోజుకు ఆ రోజు చూపిస్తాడు. చూపించినప్పుడు వెంటనే మనం ఆయనకి ఫర్గివ్నెస్ అడగాలి. అడిగినప్పుడే ఆయనతో ఇంకా ఎక్కువగా మాట్లాడగలం. ఎప్పుడైతే మన హృదయం శుద్ధి లేకుండా, మన ఆత్మ శుద్ధి లేకుండా మనం ఎన్ని కార్యాలు, ఆత్మీయమైన కార్యాలు చేసినా కూడా ఏమవుతుంది? నేను వెరీ స్పిరిచువల్ మ్యాన్ అనే ఒక ఒక తలంపు మనలో చేస్తాడు. చాలా డేంజరస్ థింగ్. సైతాను ఎప్పుడు దేవునితో ఉండేటప్పుడే మనల్ని అటాక్ చేస్తాడు. మన తలంపుల్లో, మన మాటల్లో, మన క్రియల్లో. సో సాలిట్యూడ్గా ఉన్నప్పుడు తలంపులే కొడతాడు. మన తలంపుల్ని కొడతాడు. ఆయనతో ఉన్నప్పుడు ఆయన మనతో మాట్లాడుతున్నాడా లేదా? ఆయన ఆత్మ మనల్ని మనం కన్విక్ట్ చేసినప్పుడు వెంటనే దాన్ని ఫర్గివ్నెస్ అడిగి సెట్ రైట్ చేసుకున్నామా? నేను నేర్చుకున్నది ఏమంటే, ఎప్పుడైతే నేను అట్లా చేస్తానో నా హృదయంలో నుంచి ఆ కార్యాలన్నీ వెళ్ళిపోతాయి. ఈరోజు నేను తప్పు చేసి ఉంటాను, నేను ఎవరైనా తిట్టుంటాను, ఏదన్నా ఒక తప్పు నాకు వ్యతిరేకంగా చేసి ఉంటాడు, అయితే అది పోయేస్తాను. అది మళ్ళా నా హృదయంలో ఉండదు. వాళ్ళ మీద నాకు ఏ విధమైన ఇది ఉండదు. అందుకే అటువంటి వన్నెస్ యేసు ప్రభుకు ఉన్న దాని వల్లనే వాళ్ళు అంతగా హింసించినప్పుడు, ఫాదర్ ఫర్గివ్ దెమ్ ఫర్ దే నో నాట్ వాట్ దే డు. వాళ్ళు ఏమి చేయుచున్నారో వాళ్ళకి తెలియదు. అంటే మనకు వ్యతిరేకంగా చేసేవాళ్ళు మనం క్షమించగలము. మనకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళని మనం ప్రేమించగలము. అయితే దాంట్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఏమంటే, ప్రేమించగలమని వాళ్ళు చేసే పనులు మనం చేయకూడదు. అది చాలా ఇంపార్టెంట్. ప్రభు మార్గంలో మనం ఉన్నామా? ప్రభు మార్గంలో ఉన్నప్పుడు మనము నమ్మకంగా ఉన్నామా? ఆయనకు, ఆయన మనల్ని పెట్టిన సంఘానికి, సంఘంలో ఉన్న సంఘం యొక్క సంస్థకు, అనేక కుటుంబాలకి నమ్మకంగా ఉన్నామా? ఇది చాలా ముఖ్యం. ఆయన వాక్యము నేర్చుకునేది అది. 3:30కి లేచినాను, అప్పటి నుంచి ఏం చేస్తాం? ఎప్పుడు లేచినా సరే వేరే ఆలోచన లేకుండా సైతాన్ ఏం చేస్తుంది? ఈ ఆలోచన, ఆ ఆలోచన పడతాయి. అప్పుడు మనం ఏం చేస్తాం?
ప్రభువు తట్టు తిరిగినప్పుడు యేసు ప్రభువా నువ్వే మాకు దిక్కు, నువ్వు నాతో మాట్లాడు, నువ్వు నాకు చెప్పు, నేనట్టు చేయాలా అని ఆయనతో గా మాట్లాడినప్పుడు ఒక్కొక్కటి చూపిస్తాం. ప్రభు మనకందరికీ ఆయన మార్గం చూపించి ఆయన వాక్యాన్ని ప్రాక్టికల్ గా నేర్పించాలి. కొన్నిసార్లు ఎక్కువ స్పిరిచువల్ అయిపోయి ఇది ఇంప్రాక్టికల్ గా ఉంటాయి. ఇప్పుడు మనం పోయి సంఘంలో చెప్తే ఏమవుతుంది, ఎవ్రీడే 3 గంటలు లేచి ప్రార్థన చేయాలంటే ఇది మన వల్ల కాదు, పాస్టర్ వల్లనే అవుతుంది, ఆయన అయితే చేయగలడు, నేనైతే చేయలేను అని వస్తాయి. 1 గంట సేపు నడుస్తామంటే చాలా మంది నడవలేకుండా ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఇది ఈయన వరకే అవుతుంది, నాకు కాదు. అయితే అవన్నీ మంచి, ఐఎమ్ నాట్ సేయింగ్ దే ఆర్ నాట్ గుడ్ హ్యాబిట్, దే ఆర్ వెరీ వెరీ గుడ్ హ్యాబిట్స్, వండర్ఫుల్, ప్రైజ్ గాడ్. బట్ దేవుడు మనతో ఏం మాట్లాడినాడు, దేవుడు మనం ఆయన ఆరాధించినప్పుడు ఆయన ఏమవుతుంది, విల్ బి లిఫ్టెడ్ అప్ హై. మన యొక్క జీవితంలో ఆయన పైన పెడతాం. ఎప్పుడైతే ఒకరిని ఆ సింహాసనంలో పెడతామో ఆయన ఏమి చెప్పినా దానికి ఖచ్చితంగా లోబడతాం, ఖచ్చితంగా లోబడతాం వాక్యానుసారం. ఇది చాలా ముఖ్యం. మన జీవితంలో అటువంటి లోబడే స్వభావం ఉన్నదా? క్వైట్ గా ఉన్నప్పుడే ఇవన్నీ సెర్చ్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు, ఎప్పుడైతే మనము మన హృదయం విప్పి ఆయన ముందర పెడతామో అప్పుడు ఆయన చేస్తాడు, ఒక్కొక్కటి చూపిస్తాడు. ప్రభు మనల్ని జస్టిఫై చేసుకోకూడదు, కరెక్ట్ ఆయనతో నడిచేదానికి పరిశుద్ధీకరింపబడాలా. దిస్ ఇస్ ఎ ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ టు sanctification, ప్రాసెస్ ఆఫ్ sanctification అనేది మనకు తెలుసుకోవాలి. ఈ ఎప్పుడైతే మనం సాంక్టిఫై అవుతామో మన యొక్క మినిస్ట్రీ ఫ్రూట్ఫుల్ గా ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. మనం ఎన్ని ప్రసంగాలు చేసినా అదేం పనికి రాకపోతే లాభం లేదు. అప్పుడేమవుతుంది, ప్రజలు ఆ మార్గాన్ని చూస్తారు. చాలా ఇంపార్టెంట్. అందువల్ల ఇది ఒక యుద్ధము. దిస్ ఇస్ అ వార్ఫేర్. సాలిట్యూడ్ ఈజ్ ఆల్సో ఏ వార్ఫేర్. ఆత్మీయ యుద్ధం అది. ఎప్పుడైతే దేవునితో ఉండాలనుకుంటామో సైతాన్ మనం వదిలిపెట్టదు. ఇది చాలాసార్లు మనం ఏమనుకుంటాం, సైతాన్ ఏం చేయలేదు, ఇప్పుడు నేను దేవునితో ఉంటాను. అప్పుడే నిద్ర వస్తుంది, అప్పుడే వేరే ఆలోచనలు వస్తాయి, అప్పుడే ఈ ప్రాబ్లం వస్తుంది, అప్పుడే అవన్నీ మనసులో వస్తాయి. మనుషులందరూ నిద్రపోతూ ఉంటారు, వాళ్ళతో కొట్లాడతాం. అప్పుడు లేదా వాళ్ళు చేసింది రైట్ లేదు, నేను కరెక్ట్గా ఉండాలి, నేనేం వాక్యం చదువుకో, అట్లా జస్టిఫై చేసుకో. అదే ఫారిసీస్కి సదుసీస్కి డిఫరెన్స్. నేను పాపిని, ప్రభువా నాతో మాట్లాడు, నువ్వేం చెప్తే అది చేస్తాను. అటువంటి హ్యూమిలిటీ, అక్సెప్టింగ్ వస్తాయి. అప్పుడేమవుతుందంటే మనం ప్రజలతో ఉన్నప్పుడు 2 మాటలు మాట్లాడినా అది గుచ్చుతుంది, అది పనిచేస్తుంది. అది చాలా ముఖ్యం. సేవకులుగా ఇప్పుడు మనందరం సేవకులు కదా అక్కడ ఉండేది. మోస్ట్ ఆఫ్ సర్వెంట్స్. God bless you all. May God help us to continue to. ఇప్పుడు ఓన్లీ నెక్స్ట్ పాయింట్కి వచ్చినప్పుడు సాలిట్యూడ్ ఈజ్ రివీలింగ్ అని ఉండదు. రివీలింగ్, ఇట్ విల్ రివీల్ హూ ఐ యామ్, హూ యు ఆర్ అనేది. ఇంకా కొంచెం ఫాస్ట్గా పోతే మంచిదేమో, లేదంటే మనము ఈ సంవత్సరం అంతా ఇదే చేస్తాం. ఎనీవే, గాడ్ బ్లెస్ యూ. వండర్ఫుల్ టీచింగ్. May God Thank you, help us. Uncle. Thank you so much for your wonderful summary, Uncle. So before I go to Daniana, so I have a quick announcement. Post training in Tarvata, every week I'm sharing the notes and the recording. If you have time, again, please go through it. Notes ఏమైతే రాశాను, ఆ notes maybe you can use it for your reference to understand more. So now it is 6:57. We'll go to Danny. Anna, any announcement for the people na the group? ఏమైనా ఉన్నాయా అనౌన్స్మెంట్స్? మీరు మీట్లో ఉన్నారన్నా? సారీ టు most of the, I think Hormavo Veeranalli Church, we are very back. We still have to complete so many chapters. We are lagging behind. So we need to do something about that.
సరే, ఎట్లా ప్లాన్ చేస్తారు మరి మరి we have to conclude this topics right now. So ఇది యాక్చువల్గా డిలే, వీఆర్ యాక్చువల్లీ సపోజ్ టు క్లోజ్ లాస్ట్ ఇయర్ ఓన్లీ. మనం నిదానంగా వెళ్తున్నాం. సో దిస్ టాపిక్ 5 మాత్రం మార్చి ఎండ్ లోపల క్లోజ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో మేబీ చర్చెస్ ఆల్సో క్యాన్ ప్లీజ్ గేర్ అప్, కొద్దిగా పుష్ కావాలి, చేయండి. ఓకే. ఎనీ స్పెసిఫిక్ అదర్ అనౌన్స్మెంట్స్ అయినా ఫర్ ది గ్రూప్? నథింగ్, వీక్లీ అనౌన్స్. That's all, brother. Nothing else. సరే, మన ఓకే. సో ఈరోజు బుజ్జి సిస్టరు, నేను, దొరై బ్రదరు, శైలా సిస్టరు పోలార్ దగ్గర నియర్ మెడికల్ క్యాంప్ ఉంది అక్కడ విలేజ్ లో, దానికోసం ప్రార్థన చేయండి. సో మార్నింగ్ 10 to 2 o'clock అక్కడ. మేము రిటర్న్ వచ్చే లోపల 5 అవుతుంది. సో అక్కడ ఆత్మల రక్షణ కోసం, సువార్త కోసం, సో దాని గురించి ప్రార్థన చేయండి ఈరోజు మాత్రం. షూర్. కోలార్ దగ్గర కదా మీరు చెప్పింది? కోలార్ విలేజ్. ఒక విలేజ్ 10 to 5 వరకు అక్కడ ఉంటారు. వెరీ గుడ్. ఓకే, డస్ ఎనీవన్ హ్యావ్ ఎనీ అదర్ క్వశ్చన్స్? మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మేబీ యూ కెన్ యూటిలైజ్ దిస్ టైమ్. ఇఫ్ నాట్, విల్ కన్క్లూడ్ విత్ వర్డ్ ఆఫ్ ప్రేయర్. ఓకే, సో విల్ క్లోజ్ దిస్ మీటింగ్ విత్ వర్డ్ ఆఫ్ ప్రేయర్. ఫ్రాన్సిస్ అంకుల్ గారు ప్రార్థన చేస్తారా క్లోజింగ్ ప్రేయర్? అన్మ్యూట్ చేసుకోండి అంకుల్. సారీ, మీ వాయిస్ ఇస్ నాట్ ఆడిబుల్. Now we can able to hear you. Please go ahead, uncle. Okay. ప్రభువా, కనికరం గల మా పరలోకపు తండ్రి, ఏకాంతర అనుభవం కలిగి జీవించుటకు నీవు దయచేసిన వాక్యము సత్యమును బట్టి నీకు వందనము తండ్రి. నీ యొక్క వ్యక్తిగత జీవితం ద్వారా మా జీవితములకు కనపరిచినటువంటి మాదిరి సిద్ధాంతాలను మేము మరొకసారి జ్ఞాపకం చేసుకొని మా జీవితములలో మేము వాటి ద్వారా వ్యక్తిగతంగాను, కుటుంబంగాను, సంఘముగాను వర్ధిల్లుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ యొక్క పడిపోయినటువంటి ప్రపంచంలో సైతానుడు, దుష్టుడు అనేక విధములైనటువంటి శోధనలు, అనేక విధములైనటువంటి సవాలులు, అనేక విధములైనటువంటి ఎదురుతనాలతో క్రైస్తవ జీవితాలను, భక్తులను ప్రతి ఒక్క క్షణములో దారి తప్పించుటకు సిద్ధపడుతున్నటువంటి ఈ సమయాల్లో ప్రభువా, నీ వాక్యం ద్వారా హెచ్చరించబడినందుకు వందనాలు తండ్రి. రాజేష్ చక్కగా బోధించిన విధానాన్ని బట్టి నీకు సంతోషంతోనూ నీకు వందనాలు చెల్లిస్తున్నాము. పాలన ద్వారా తెలియబడినటువంటి సత్యమైనటువంటి, నిత్యమైనటువంటి ఆ యొక్క ఆలోచనలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మేమందరము కూడా ఈ విధమైనటువంటి అనుభవములతో, మా అనుభవాల ద్వారా ఇతరులను, వారిని వారి జీవితాల ద్వారా నడిపించుటకు సహాయం చేయండి తండ్రి. సుఖముల యందును, దుఃఖముల యందును, బాధల యందును, పరిస్థితుల ఎదురు చూపులలోను, సవాలులలోను తండ్రి, ఏకాంతర ప్రార్థన అనుభవము చాలా ప్రాముఖ్యమని తెలియజేసినందుకు వందనాలు. ఈ దినాశీర్వాదముల చేత దీవించండి. ఇక రేపు నాడు మేము ఆరాధనకు సిద్ధపడడానికి మాకు కావాల్సినటువంటి ఆత్మీయమైనటువంటి నడుపుదలను అనుగ్రహించండి. ఎవరికి ఏ కష్టములు, బాధలు, అనేక తొందరలు ఉన్నాయో తెలిసినటువంటి గొప్ప దేవుడవు, సహాయం చేయండి. సమస్త ఘనత, మహిమ నీకే చెల్లిస్తూ ఇక మా దినపు పనిపాట్లలో నువ్వు తోడునిడుగుండి మేమందరిలో అనేకులకు సహాయముగాను, మార్గదర్శకంగాను ఉండుటకు దీవించమని ఇచ్చిన ఈ అవకాశం ద్వారా నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. Thank you so much, Anna. So thank you so much, Francis uncle. So we'll meet the next week with different aspects. Next week మనము మిగతా 2 విషయాలు క్లోజ్ చేసుకుందాం. So thank you so much for joining with me this morning.
and have a blessed day ahead. Praise the థ్యాంక్ Lord. యూ అన్న. ప్రైజ్ లాడ్ అన్న. ప్రైజ్ ఆ, లార్డ్. ప్రైజ్ రాజేష్, లార్డ్, ప్రైజ్ లార్డ్. Uncle, రాజేష్, yes, uncle. తర్వాత ఫోన్ చేయండి కొంచెం. Sure, uncle. ఓకే Yeah, we'll call you right away. ఓకే, థ్యాంక్ యూ. Thank you. ఓకే.